వచ్చేస్తుంటారు. మిస్టర్, ఏమిటిది? ఆగండి, పోలీసులు నా కోసం వచ్చినట్టున్నారు. వాళ్లతో నేను ఇక్కడున్నానని చెప్తే ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. వెళ్ళదండి. నువ్వా? అశ్వత్థామ ఇటు వచ్చాడా నాన్న? అశ్వత్థామ రాలేదు, ద్రోణాచార్యుడు రాలేదు. ఉత్తర దక్షిణ్ అంటే ఏమిటో తెలుసా? ఖైదీ ఉత్తరానికి వెళితే తను మాత్రం దక్షిణానికి వెళ్లే నీలాంటి ఎస్ఐ అని అర్థం. అతను ఇక్కడ రావటం నేను చూశానే. అతను ఇక్కడికి రావటం నువ్వు చూసినట్టుగా సాక్ష్యం ఏమన్నా ఉందా? లేకపోతే ఏమిట్రా నానోడి కాట్రో అంటే ఏమిటో తెలుసా? మలయాళం సినిమా. నో మోర్ జోక్స్ నాన్న. నాన్న అంటే ఇన్స్పెక్టర్ నా తమ్ముడు అన్నమాట. అతను ఇక్కడికి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మాకు ఇదే పని. సరే సరే వెళ్ళు. అలాగే. నాన్న సెంటిమెంటల్ డైలాగులతో కథలు చెప్పాలని చూడకో. కహానికి దుష్మన్. నాకు సినిమాలు చూసే అలవాటే గాని తీసే అలవాట్లేదు. అది కాదండి. డోంట్ టాక్ రబిష్. గెట్ అవుట్. క్షమించండి, నన్ను చిన్నప్పుడు బన్ను అని ముద్దుగా పిలిచిన తండ్రి మీరే అనుకుని పొరపాటు పడ్డాను సార్. బన్ను, నువ్వు నువ్వు నాన్న, బాబు ఏమిటిది? నువ్వు నా బిడ్డవా? బాబు, బాబు కదిలితే కాల్చి పారేస్తాను. క్రిమినల్స్ కన్నా మీరు, మీకన్నా మేము చాలా తెలివైన వాళ్ళం నాన్న. నువ్వు దొంగలకు నీళ్లు పోసే రకమని తెలుసు, కానీ ఇన్నాళ్ళు చట్టపరంగా చేస్తున్నావు అనుకున్నాను. చివరికి దొంగలతోనే కలిసి బ్రతుకుతున్నావు అన్నమాట. అశ్వత్థామ ఎవరో కాదురా, నీ అన్నయ్య. మీ క్లయింట్లందరినీ నా అమ్మాయిలని, మామాయిలని, బాబాయిలని సర్దుకుపోతే మీరు సంపాదించిన పాపిస్ జాబ్ నాకు ఇస్తారా? క్రాంతి, ఆగిపోయావా నాన్న? దొంగలు, హంతకులు బిడ్డల్లా కనిపించే మీలాంటి లాయర్లకి కన్న బిడ్డ మీద అసహ్యం కలగటం మామూలే. నాకెవరి మీద అసహ్యం లేదురా. ముత్తాయి కదా అని నీ అంత తేలిగ్గా నేను అశ్వత్థామని ఈశ్వరించుకోలేను. ఎందుకంటే వాడికి నేను కన్న తండ్రిని. ఏమిటన్నా నువ్వు అనేది? అవును బాబు, ఇన్నాళ్ళు నిజాన్ని అటు ఇటు తిప్పి అబద్ధాలుగా నిరూపించిన నేను ఇప్పుడు నా కన్న బిడ్డకి నేనే తండ్రిని అని మరో కొడుకు దగ్గర నిరూపించుకోవలసిన దుస్థితిలో పడ్డాను. అన్నయ్య, తమ్ముడు, అశ్వత్థామ నా అన్నయ్య అయినా కర్తవ్య నిర్వహణలో రక్త సంబంధాలకు చోట్లేదు నాన్న. రక్త సంబంధాన్ని అడ్డు పెట్టుకుని నన్ను నేను కాపాడుకోవాల్సిన కర్మ నాకు లేదు క్రాంతి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురు నుంచి పోరాడే వీరుండైనా ఇప్పుడు తమ్ముడితో తలపడేందుకు బాధ కలుగుతోంది అంతే. బాబు అశ్వత్థామ, ఆ ఏడుకొండలు నిన్ను చంపాలని చూస్తున్నాడు. వాడి ప్రాణాలు తీయాలని నేను కోర్టు నుంచి తప్పించుకున్నాను నాన్న. నేను బ్రతికుండగా నువ్వు ఆ పని చేయలేవు, చేయనివ్వను. చూడు క్రాంతి, మీరిద్దరూ అన్నదమ్ములు. మీరిలా పోటీ పడితే నేటి సంగ్రామం మొదలవుతుంది నాన్న. ఆ సమరంలో అన్నయ్య నేరాన్ని నిరూపించి నేను అతను ఉరికంబం ఎక్కిస్తే ప్రపంచానికి తెలిసిన నీ కొడుకుగా నేను మిగులుతాను. ఒకవేళ నేనే బలైపోతే ఎప్పట్లా నీకు ఒక కొడుకు మిగిలే ఉంటాడు. క్రాంతి, అవును నాన్న, ఇది తప్పదు. నమస్కారం కమిషనర్ గారు. క్షమించండి, మీరు వెళ్ళండి. మీ పాగా నా పాగా తీరేలాగా ఆ ఏడుకొండల్ని చంపి పారేయండి.